వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులని గాలికి వదిలేసి అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ మీద ఎక్కడా లేని ప్రేమను నటిస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులు, రాయలసీమ ప్రజలకి వాళ్ళు చేసినటువంటి మోసాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి సంకల్పంతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనంతపూర్లో నిర్వహించిన సదస్సు ప్రారంభమైన 15 నిమిషాలకి జనం ఎవరూ లేరు. జనాలు రాక చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లోనే రౌండ్ టేబుల్ సమావేశం పుట్టపర్తిలో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి మోసం, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అవగాహన రాహిత్యంతో కేవలం కాంట్రాక్టుల దగ్గర నుంచి వచ్చే కాసుల కోసం ఎటువంటి పర్మిషన్లు లేకుండా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా అట్టహాసంగా ప్రచార ఆర్భాటం కోసం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, కేంద్ర జలశక్తి కానీ, అదేవిధంగా పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అనేక కేసులు కోర్టుల్లో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పేరుతో నాటకాలు ఆడింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, కేంద్ర జలశక్తి కానీ, తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసుల వల్ల ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2020-21లో ఆగిపోతే సరైన కౌంటర్ కూడా దాఖలు చేయకుండా ఆ ప్రాజెక్టు ఆగిన తర్వాత మరొక 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు. సరైన కౌంటర్ కూడా దాఖలు చేయకుండా దాన్ని గాలికి వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతులకి, ప్రజలకి మోసం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేసేందుకు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఒక అబద్ధాల్ని, అసత్యాల్ని రాయలసీమ ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలుసు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆగిపోయింది, ఆ తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు సరైనటువంటి ఆధారాలతో కోర్టుకి కౌంటర్ దాఖలాలు చేయలేదనేది వీళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ అప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ రోజు 3 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డిని కానీ, మీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించకుండా ఈరోజు నిందలు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద వేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అమాయకులు, ప్రజలకి ఏమీ తెలియదు, మేమేం చెప్తే అది నమ్ముతారనుకోవడం మీ పొరపాటు. 5 సంవత్సరాల్లో ఒక్క తాగునీటి ప్రాజెక్టునైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో సందర్శించినటువంటి పరిస్థితి ఉందా? హంద్రీనీవాకి, రాయలసీమ జీవనాడైనటువంటి హంద్రీనీవాకి మీ 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టగలిగారు? ఎన్ని టీఎంసీలు నీళ్లు ఇవ్వగలిగారు? రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ని చెరువులు నింపగలిగారు? ఎంతవరకు సాగునీరు తీసుకురాగలిగారు? మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమకి హంద్రీనీవాకి ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్ల రూపాయలే. అది కూడా పూర్తిగా పెట్టలే. మేము 14 నుంచి 19 వరకు దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే ఇక్కడ రాయలసీమ పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నటువంటి నాయకులంతా మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. నేను సవాల్ విసురుతా ఉన్నా, మీరు బహిరంగ చర్చకు రండి. మీరు పుట్టపర్తిలో పెట్టినటువంటి నివాసంలోకైనా మేము రావడానికి సిద్ధం చర్చకు.
మీ 5 సంవత్సరాల్లో పోలవరం పురోగతి ఏంది? హంద్రినీవా పురోగతి ఏంది? గాలేరు నగర్ ఏంది? పోతిరెడ్డిపాడు ఏంది? వెలుగొండ ఏంది? ఏ సాగునీటి ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని టీఎంసీలు సాగునీరు తీసుకురాగలిగారు? ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఒక్క ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ ప్రాజెక్టు లాగా తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకి సాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఉంది. అలాగే ఒక్క ప్రాజెక్ట్ అయినా మీరు చెప్పుకోవడానికి ఉందా? ఈరోజు రాష్ట్రంలో పోలవరం నుంచి హంద్రినీవా కానీ ఇతర ఏ సాగునీటి ప్రాజెక్టులున్నా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే దాదాపు 80% పూర్తయినటువంటి మాట వాస్తవం. ఇది చరిత్రని మీరు సాక్షి ముందర మాట్లాడితే చరిత్రలో మీరు చరిత్రను చెరిపేయలేరు. హంద్రినీవా ఈ 20 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హంద్రినీవా ప్రాజెక్టుని ఎన్నిసార్లు సందర్శించారు? ఎన్నిసార్లు ఆ పనుల పురోగతిని రాయలసీమ ప్రజలకి విన్నవించేటువంటి ప్రయత్నం చేశారు? కేవలం రౌండ్ టేబుల్ సమావేశాలనేది 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మీరు ఏం మాట్లాడడానికి లేదు. ఇది ఒక కొత్త నాటకం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చారు. దీన్ని బూచిగా చూపిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు కానీ ఎందుకు మీరు ప్రజలకు చెప్పడం లేదు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద హరీష్ రావు చేసినటువంటి పోరాటాన్ని ఆయన బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ ఇంటికి పోయి కాఫీ దాగి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం చెప్పకుండా, ఎవరితో చర్చించకుండా నీ సొంత ఇంటి వ్యవహారంలాగా సంతకాలు పెట్టొచ్చిన నువ్వు, నీకు రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాయలసీమ అభివృద్ధి మీద కానీ చిత్తశుద్ధి ఉందా? రాయలసీమ ప్రజలకేం తెలీదా? ఈ మధ్య కొత్తగా రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో పక్క బీసీ గలము, రెడ్డి గలము, దళిత గలము ఇలాంటి పేర్ల మీద సభలు కాదులే కానీ ఇండోర్ మీటింగ్లు. బీసీ గలం రాయలసీమలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజ్యాధికారంలో అత్యధిక భాగస్వామ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతోనే బీసీలు రాజకీయంగా కానీ రాజ్యాధికారంలో కానీ అగ్రస్థానంలో నిలబడగలిగారు. తెలుగుదేశం పార్టీ పదవుల్లోనైనా అదేవిధంగా ప్రభుత్వ పదవుల్లోనైనా బీసీలు, ఎస్సీలు, ఇతర సామాజిక వర్గాలు ఆయా కులాల జనాభా దామాసా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తారు. బీసీలకి అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీతోనే బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉంది కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సదస్సులు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసుకోవచ్చు. దానికి ఒక సందర్భం అనేది ఉంటుంది. ఇప్పుడు బీసీ గలం అని చెప్పేసి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని పోయినారు. బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగింది? మీ హయాంలో ఒక చేనేత కులానికి సంబంధించినటువంటి నందం సుబ్బయ్యని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు హత్య చేస్తే రాయలసీమలో పొద్దుటూరు ప్రాంతంలో ఎందుకు ఆ రోజు మీ గలం ఎందుకు మూగబోయింది? ఎందుకు మీ గలం వినిపించలేకపోయినారు? అమర్నాథ్ గౌడ్ అని రేపల్లెలో ఒక గౌడ కుటుంబానికి సంబంధించినటువంటి యువకుణ్ణి పెట్రోల్ బస్ తగలబెట్టారు. ఆ రోజు ఏం మీ గలం ఎందుకు మూగబోయింది? ఇలా అనేక మంది బీసీలని హత్యలు, చంద్రయ్య అని ఒక యాదవ్ సోదరుణ్ణి మాచర్లలో నడి రోడ్డు మీద గొంతుకొస్తే ఏం మీ బీసీ గలం ఎందుకు మూగబోయింది? ఎందుకు మాట్లాడలే? ఇలాంటి దారుణాలు 5 సంవత్సరాలు అనేకం జరిగితే నోరు మెదపని మీరు ఈరోజు బీసీ గలమని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి బీసీలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు కానీ సముచిత స్థానం కల్పించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ప్రాధాన్యత కలిగినటువంటి నామినేటెడ్ పదవులు, సలహాదారులు ఒక్కొక్కరికి 4 లక్షల నుంచి 5 లక్షలు జీతభత్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గౌరవం దక్కేటువంటి నామినేటెడ్ పదవులు దాదాపు 1000 పదవులు ఒకే సామాజిక వర్గానికి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి
కేటాయిస్తే నోరు మెదపని మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బీసీ గలం, ఆ గలం, ఈ గలం అని మాట్లాడడం చాలా దారుణం. మీరు ఆ రోజు ఇచ్చింది వాల్మీకి కార్పొరేషన్ వాల్మీకి సోదరులకి, కురవ కార్పొరేషన్ కురవ సోదరులకి, మాదిగ కార్పొరేషన్ మాదిగ సోదరులకి, ఇవన్నీ ఆయా కులాల సోదరులకి ఇవ్వాలి కాబట్టి ఇవి ఇచ్చారు తప్ప ఇవి కాకుండా మిగతా నామినేటెడ్ పదవులన్నీ కూడా ఏ పదవులైనా తీసుకోండి, ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి నీచ చరిత్ర మీది. యూనివర్సిటీలు తీసుకున్న వైస్ ఛాన్సలర్ మొత్తం ఒకే సామాజిక వర్గానికి అర్హత లేకుండా ఇచ్చినటువంటి నీచ చరిత్ర మీది, మీ ప్రభుత్వాన్ని. ఆ రోజు మీ గళాలు ఏమైపోయినాయి? ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఎందుకు మీరు ఇలాగా సమావేశాలు పెట్టలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు? ఈరోజు బీసీల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉంది. బీసీల రక్షణ చట్టం కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు రాజ్యాధికారంలో అయినా, తెలుగుదేశం పార్టీలోనైనా అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తప్ప మిగతా ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు అన్యాయమే జరిగింది, కానీ బీసీలకి న్యాయం జరగలేదు. బీసీల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జాతీయ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అసెంబ్లీలో ఎందుకు మరి రేవంత్ రెడ్డి నేనే లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు ఇవన్నీ నేను చెప్పినటువంటి సజీవ సాక్ష్యాలు బ్రదర్. రేవంత్ రెడ్డి గారు వినన్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇది ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020-21లో. ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. మాట్లాడుతుంది.